ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ శరన్నవరాత్రుల సందడి వచ్చేసింది. ఎక్కడ చూసినా అమ్మ వెలుగులే. ఏం తలచినా అమ్మ స్వరూపమే, ఏం ఆరగించినా అమ్మ ప్రసాదమే. ఎక్కడ విన్నా శ్రీ లలిత దుర్గా చండీ పారాయణలే. ఈ నవరాత్రముల్లో నవదుర్గల అవతారాలు, దీని ఆంతర్యం ఏమిటో ఒకసారి మనం పరిశీలిద్దాం. మనందరికీ తెలుసు, ఇది దక్షిణాయనం, అంటే ఆసురీ శక్తులు విజృంభించి దేవతాశక్తులను నిర్వీర్యపరిచేటువంటి కాలం ఇది. ఈ ఆసురీ శక్తులను దునుమాడి మనలోని దివ్యశక్తులను జాగృతం చేయడానికే అమ్మ ఎన్నో రూపాలతో మన చెంతకు వచ్చి మన ముందుండి మనలోని ప్రతికూల శక్తులను పారద్రోలి అనుకూల శక్తులను మనను అనుసరించడానికి అమ్మ మనకు తోడ్పడే సమయమే ఇది. ముందుగా అసలు అవతారం అంటే ఏమిటో చూద్దాం. అవ అంటే దిగడం, తార అంటే తారస్థాయి, అంటే ఉన్నత స్థాయి. మన వరకు మనల్ని కాపాడడానికి మన చెంతకు వచ్చినటువంటి మన అమ్మ వివిధ రూపాలే అమ్మ యొక్క అవతారాలన్నమాట. ఈ అవతారాలే ఎందుకు వస్తున్నాయి? అవి ఒకటి, విశ్వాన్ని నడిపించేటువంటి వివిధ శక్తులు. రెండు, యోగ సాధన వల్ల మనలో జాగృతమయ్యేటువంటి దివ్య శక్తులు కూడా అవే. వీటినే విభిన్న శక్తి రూపాలుగా పురాణాదులు ఈ పండగల ద్వారా ఆవిష్కరించి ఆరాధన చేయిస్తున్నాయి మన చేత. విశ్వ నిర్వహణ శక్తిని జగన్మాతగా దర్శించి ఆ శక్తిని వివిధ కోణాల్లో ఆవిష్కరించి ఉపాసనా పద్ధతులను ఏర్పరిచాయి మన వేద పురాణ ఆగమాలు. ఆ పద్ధతిలో సప్తమాతృక తత్వం ఒకటి, అది మరో వీడియోలో చెప్పుకుందాం. అలాగా సర్వశక్తుల సమన్వయ రూపిణి శ్రీ లలితా పరమేశ్వరిని రాబోయే శరన్నవరాత్రుల్లో తన్విధీరా దర్శించుకొని పునీతులవుదాం. అమ్మ కృపకు పాత్రులవుదాం. శ్రీమాత్రే నమః.